మల్కాజ్గిరిలో ఎక్కడ చూసినా మామ అల్లుల ముచ్చటపైనే చర్చ జరుగుతోంది. ఆర్థిక అండబలంతో టీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్న మంత్రి మల్లారెడ్డి కుటుంబం విమర్శలను ఎలా ఎదుర్కొంటుంది? అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై ఆయన ఏమంటున్నారు? మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. మినీ ఇండియాలా తలపించే మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడు ఒక సవాల్గా మారింది. ఏదైతే టీఆర్ఎస్ హవా మీద గెలుపొందడం ఈజీ అనుకుంటున్న రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు, ఎంపీ అభ్యర్థి. సార్ చెప్పండి, ఈ మల్కాజ్గిరి అంటే ఒక స్పెషాలిటీ ఉంది. నార్త్ ఇండియా అలాగే సౌత్ ఇండియాకి సంబంధించి సెటిలర్స్ చాలామంది ఉన్నారు. మీరు మీ వాయిస్ ద్వారా ఎలాంటి మెసేజ్ టీఆర్ఎస్ పథకాలు వాళ్ళకి చేరేపుతున్నాయి, ఏమున్నాయని చెప్పేసి ఇట్లా మీరు ముందుకెళ్తున్నారు? ఇవాళ మేము డిఫరెన్షియేట్ చేయట్లేదండి. ఇవాళ తెలంగాణలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలే. వాళ్ళకు మన కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళందరికీ ఎలా చేరువయ్యారో ఇవాళ ప్రజలు తండోపతండాలుగా వచ్చి మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. మహిళలు ఆరతి పడుతున్నారు. అందరూ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది. ఎక్కడ క్రౌడ్ని చూసినా, ఎక్కడ పబ్లిక్ని చూసినా. ఎందుకంటే ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఫలాలు. 2014లో చూసుకుంటే మనకు కరెంట్ పవర్ హాలిడే ఉంటుండే, నీళ్ళ ప్రాబ్లం చాలా విపరీతంగా ఉంటుండే. ఓకే, సమస్యలన్నింటినీ టీఆర్ఎస్ సర్కార్ సాల్వ్ చేస్తుంది. కానీ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందా? రేవంత్ రెడ్డి లాగా ఇతను మాత్రం నోట్లో నానట్లేదు. కేసీఆర్ మాత్రం ఎప్పటికీ అందరి నోట్లో నానాలంటే రాజశేఖర్ రెడ్డి మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. రాజశేఖర్ రెడ్డి పేరు లేదు, మామ మంత్రి పేరు మాత్రమే వినబడుతుంది, అల్లుడు మాత్రం దూరంగా ఉంటున్నారు అంటున్నారు. ఇవి చూడండి, ఇప్పుడు మనము కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద మనము ఇవాళ ఏదైతే ఎలక్షన్ పోతున్నామో అదే మాకు ఇది ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ ఇమేజ్ అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజలకు ఎవరు సేవ చేసిండ్రు అనేది ముఖ్యం. ఉద్యమ సమయంలో మామ అల్లులు ఇద్దరు లేరు, కానీ సర్కార్ అధికారం వచ్చిన తర్వాత ఇద్దరు కేసీఆర్ దగ్గర చేరారు. ఫ్యామిలీ ప్యాక్ మాట్లాడుకున్నారు. ఒకవైపు మామ మంత్రి, అల్లుడు ఎంపీ, తర్వాత జెడ్పీ చైర్మన్ కూడా కాబోయే బామ్మర్ది అని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు, ఉద్యమంలో పనిచేసిన వారికి ఎవరికి వాల్యూ ఇవ్వట్లేదు. కేవలం ప్యాకేజీలకే ఈ విధంగా నడుస్తుంది, డబ్బులు ఉన్నవారికే రాజ్యం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీరు దాన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు? సరే, ఇవాళ అభివృద్ధి ముఖ్యమండి. ఎవరైతే నాన్ కరప్ట్ ఉంటారో, కరప్షన్ లేకుండా జీవితం గడుపుతారో, ఆ కరప్షన్ ఇప్పుడు మీరు మల్లారెడ్డి గారిని చూడండి. ఆయనకి ఇవాళ మంత్రి పదవి వచ్చిందంటే ₹1 కరప్షన్ చేయలేదు. ఎక్కడ కూడా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అవసరమైతే ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నం చేసిండు, కష్టపడ్డాడు. దాని ప్రతిఫలమే వచ్చింది. కానీ ఇంకేదో ఇప్పుడు చెప్పడానికి చాలామంది చాలా టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. గతంలో 2 times గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళే మరికొంతమంది ఎవరైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడి ఉన్నారనుకుంటున్నారా? నేను అది చెప్పట్లేదండి. నేను మా కుటుంబం గురించి చెప్తున్నా. నేను దగ్గర నుంచి మా కుటుంబం గురించి చూశాను కాబట్టి మల్లారెడ్డి గారి గురించి నేను చెప్తున్నాను. ఆయన గురించి ఎందుకంటే ఆయన చేసే కష్టపడే తత్వము మా అందరికి కూడా, మేము కష్టపడి ఇవాళ మా వ్యాపారాలలో కూడా కష్టపడి మేము ఏదైతే సంపాదించుకొని ఇవాళ హ్యాపీగా ఉన్నామో, ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు మాకు. సో అందుగురించి ఇవాళ ఒక ప్రత్యక్ష రాజకీయాలకు రావాలంటే ప్రజలకు ఏదో కొంచెం చేయాలనే ఆలోచనతోటే వచ్చాం. కానీ మళ్ళీ డబ్బులు దోచుకోవాలని, ఇంకో ఎవరి మీదనో ఏదో అక్రమంగా ఏవో చేయాలనేసి మాత్రం ఉద్దేశం కాదు. ఉద్యమకారులకు మీరు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు? అంటే ఒకప్పుడు 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి కష్టపడి తెలంగాణ సాధించామని చెప్పేసి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో చాలామంది ఆశావాహులు ఉండేవారు. వారందరికీ కూడా మీరు ఏ విధంగా కలుపుకొని పోతున్నారు? వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇవాళ మీరు ఉద్యమకారులను చూడండి, చాలా మటుకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా మటుకు అకామిడేట్ చేశారు. గౌరవప్రదమైన పదవులు ఇచ్చారు ఆయనకి, వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు చేయబట్టే ఇవాళ మనకు తెలంగాణ వచ్చింది. మన ముఖ్యమంత్రి సారథ్యంలో వాళ్ళు కూడా సైనికుల్లా పోరాడి చేశారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు మీ ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? మరొక వైపు మరాఠీ మాటల దాంతోనే అతను ముందుకెళ్తున్నారు. మీకు మరొక వైపు బీజేపీ నార్త్ ఇండియా ఓటింగ్ ఉంది, అలాగే చాలా ఏరియాలో బలమైన క్యాడర్ ఉంది అని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. మీకు ఎవరు ప్రత్యర్థి? మీరు మాత్రం ఆ మాటల్లో ఆ పౌరుషం కానీ, ఆ తర్వాత కేసీఆర్ వెనుక షాట్నే ఉంటున్నారు. అటు మామ షాట్న, ఇటు కేసీఆర్ షాట్న తప్ప నేరుగా ఫైటింగ్ దిగే సత్తా లేదు అని చెప్పేసి అనే వినికిడి వినబడుతుంది. అంటే మీరు వాళ్ళిద్దరిని ఎలా ఎదుర్కొంటూ, అలాగే ఈ రంగును అంటే ఆకుచాటు పిందలా కాకుండా నేరుగా ఎలా ముందుకు వస్తారు? మంచి పనులు చేసేవారు ఇంకా ఉంటే తప్పేంటండి? ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చేరువై ఎన్నో పథకాలు చేసుకొని మనకు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ
దగ్గర తీసుకొని ప్రతి పేద ప్రజలకు కూడా ఇవాళ ఆయనకు దగ్గర అవుతుంటే ఆయన చాటుకు నిలబడడంలో తప్పేం లేదండి, నేనైతే అనుకోవట్లేదు. అంటే ఆ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు? అంటే ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు మాత్రం మాటలు చేస్తున్నారు, మీరు మాత్రం ఇంకా అంటే మీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా ముందుకు రావట్లేదు. ప్రచారంలో డివిజన్ అంటే 7 నియోజకవర్గాలు, అతి తక్కువ సమయం ఉంది. ఈ సమయాల్లో దూసుకెళ్లాలంటే సరైన అస్త్రాలను ప్రయోగించకుండా వెనుకబడిపోతున్నారనే సర్వేలు చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది కాదు, ఇవాళ మనకు ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అనేది ముఖ్యమండి. ఫస్ట్ అయితే కొందరికి ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు ఇవాళ కళ్యాణ్ లక్ష్మి చెక్ ఇచ్చిండనో, లేకపోతే షాదీ ముబారక్ చెక్ ఇచ్చిండనో, ఆసరా పింఛన్ ఇచ్చిండనో, రైతు బంధు ప్రభుత్వ పథకాలు బేసిక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రత్యర్థులను ఎదుర్కోబోయే అస్త్రాలు ఏమున్నాయని అదే చెప్తున్నానండి. పథకాలు ఇవాళ రైతు బంధు మనకు పథకం ఇచ్చిండనో, ఇవి మనకు చెప్పుకోవాల్సిన అస్త్రాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి అస్త్రాలు ఏమున్నాయి? మేము ప్రజలకు చేరువలో ఉన్నాం, మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. మిగతా 7 ఎమ్మెల్యేలను ఏ విధంగా కలుపుకుంటూ పోతారు? అంతా ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ ఆల్రెడీ క్లాస్ తీసుకున్నారు, కొంతమంది సహకరించిన వాళ్ళందరికీ కూడా సహకరించాలని హెచ్చరించారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని లోకల్ క్యాడర్ని, కార్పొరేటర్, డివిజన్ స్థాయి లెవెల్లో, బూత్ లెవెల్లో ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే అలా ఏముండదండి, సమన్వయంతో పోతున్నాము. ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేలు మా వాళ్ళందరూ, ఒక్కొక్కరికి రాజకీయ జీవితం చూసుకుంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తోటి సమన్వయం ఎలా చేసుకోవాలనో వాళ్ళకి తెలుసు. మీకు ఇంకోటి చెప్తున్నా, ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలతోటి ప్రజలకు చేరువయ్యారో, ఇవాళ మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రజాసేవతోటి ప్రజలకు చేరువై వాళ్ళు మాకు అఖండ విజయం సాధించి పెడతారని భావిస్తున్నాను. ఇలాంటి స్ఫూర్తితోని మీరందరూ కూడా అంటే ఓన్లీ మీ స్థానిక ప్రచారంతో కాకుండా అన్ని ఛానల్లో అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీలాంటి వాయిస్ వినబడాలని కూడా మేము కోరుకుంటున్నాం. అలాంటి ప్రచారం లేకనే మీకు నోట్లో నోరు పెట్టినాం, మాట రాదని ప్రచారం దుష్ప్రచారం జరుగుతుంది. మీకున్న టాలెంట్కి మొత్తం ప్రచారం జరగాలని కూడా కోరుకుందాం. ఇది మొత్తానికి రాజశేఖర్ రెడ్డి తన ప్రత్యర్థుల కంటే ఎక్కువ మాటలు నేర్చుకొని కూడా మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో అన్నిటికంటే కేసీఆర్ సర్కారు చేసిన పథకాలే తనను గెలిపిస్తాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో దేవేందర్, రాజ్ న్యూస్, హైదరాబాద్.